హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. పవిత్రమైన సువిశాలమైనటువంటి ఈ బదరీ క్షేత్రంలో నరనారాయణ పర్వతాల మధ్య వ్యాస గుహ, 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు, మహాభారతం ఇవన్నీ రాసిన తర్వాత కూడా సంతృప్తి చెందనటువంటి వ్యాసుడు నారదముని యొక్క ఆదేశంతో శ్రీమద్ భాగవతాన్ని రచించినటువంటి వ్యాస గుహ. ఇది వ్యాసుని యొక్క నివాసం. ఇది శ్రీమద్ భాగవతానికి పుట్టిన ప్రదేశం, శ్రీల సుఖదేవ్ గోస్వామికి పుట్టిన ప్రదేశం. సుఖదేవ్ గోస్వామి ఎవరైతే ఆ భాగవతాన్ని తనలో నింపుకొని తర్వాత కింద గంగానదీ తీరం ఒడ్డున పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల పాటు భాగవతాన్ని బోధించాడో ఆ సుఖదేవ్ గోస్వామి జన్మస్థలం, అలానే శ్రీమద్ భాగవతం యొక్క జన్మస్థలం కూడా ఇక్కడ. వ్యాసుడు పవిత్రమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని లోకంలో అందరికీ కూడా అందజేశాడు. ఈ విషయాన్నే మనం ఇక్కడ వ్యాసాయ విష్ణు